హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. సరే ఉంటాను, నాన్న పిలుస్తున్నారు అని నువ్వు త్వరగా రా అని కంగారుగా అంది. ఓకే, వెయిట్ అండ్ సీ అని ధైర్యంగా చెప్పాడు మనోజ్. బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి తనుష మొబైల్ నెంబర్ని మనోజ్కి మెసేజ్ పెట్టేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన రాఘవ, పెదనాన్న నీతో మాట్లాడతారంట అంటూ ఆయన ఫోన్ని పూజితకిచ్చాడు. ఫోన్ తీసుకుని చెప్పండి పెదనాన్న అంది పూజిత. ఏంటి, అవతల పెదనాన్న మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఉంటావేంట్రా? ఏది ఫోన్ ఇటివ్వు అంటూ ఫోన్ తీసుకుని తోడలుడు భాస్కర్రావుతో మాట్లాడాడు రాఘవ. మనోజ్ ఏమో ఇప్పుడు వస్తానన్నాడు, పెదనాన్నేమో ఇంటికి పిలుస్తున్నాడని ఆలోచనగా ఉంది. ఆ ఫోన్ మాట్లాడడం పూర్తి చేసిన మరుక్షణం నుంచే పెదనాన్న ఇంటికి వెళ్దాం పద అంటూ పూజితను తొందర పెట్టేశాడు ఆయన. మనోజ్ ఎప్పుడు వస్తాడా అని పూజితకు ఆతృతగా ఉంది. ఒకవేళ పెదనాన్న వాళ్ళ ఇంటికి బయలుదేరేలోపు రాకపోతే అని నిరాశగానూ ఉంది. అందుకే రెడీ అవుతున్నానంటూ ఆమె గదిలో ఆ చీర మార్చి ఈ చీర మార్చి కొంతసేపు గడిపేసింది. తర్వాత జడ వేసుకుంటున్నానంటూ వేసుకున్న జడను ఊడదీసేసి మళ్ళీ అల్లికలు వేసి రకరకాల మోడల్స్ని ప్రయత్నిస్తూ ఇంకొంత సమయం కాలక్షేపం చేసింది. ఆమె ఆలస్యం చేయడాన్ని చూసి పూజిత అని పిలుస్తూ ఆమె గదిలోకొచ్చాడు రాఘవ. పూర్తిగా తయారైనా ఇంకా కూర్చునే ఉన్న కూతుర్ని గమనిస్తూ, ఏంటి ఇంకా అలా కూర్చున్నావు, అయిపోయిందిగా రా అని తొందర పెట్టేశాడు. వస్తున్నానన్నా, వచ్చేస్తున్నా అంటూ తడబాటుగా లేచింది. కాశీ టూర్కు వెళ్ళి వచ్చినప్పటి నుంచి పూజితను గమనిస్తూనే ఉన్నాడు రాఘవ. ఇందాకడు కూడా భాస్కర్రావుతో ఫోన్లో మాట్లాడకుండా ఏదో ఆలోచనలో పడిపోవడం, ఇప్పుడు అలా ఆలస్యం చేయడం చూసి ఇప్పుడు వెళ్ళడం పూజితకి ఇష్టం లేదని చూచాయిక అర్థమైంది రాఘవకు. కూతుర్ని గమనిస్తూ, పోనీ పెదనాన్నకు ఫోన్ చేసి సాయంత్రం వస్తామని చెప్పనా అన్నాడు. ఓ అని పూజిత ఏదో చెప్పబోతుంటే సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. దాన్ని వినగానే చెంగున తలుపు వైపు పరిగెత్తింది పూజిత. కూతురి కంగారుకు నసులు ముడిచి ఆ చిత్రంగా చూస్తూ రాఘవ కూడా తలుపు వైపున అడుగులేశాడు. పరుగును వెళ్ళిన పూజిత ఎంతో ఆనందంతో తలుపు తీసింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే ఆమెలోని ఆనందం అంతా ఒక్కసారిగా తుస్సుమని ఆవిరైపోయింది. ఆ వచ్చిన ఆయన ఎవరో కాదు, అత్రిజ వాళ్ళ నాన్న సుందరరామరాజు గారు. ఒకవేళ మనోజ్ ఈయనని కానీ తీసుకొచ్చాడా అన్నట్టు తల తిప్పి ఆయన వెనక్కి పక్కలకి చూసింది. ఆమెకు ఎదురుగా నిలబడ్డ ఆయన తప్ప ఇంకెవరూ కనిపించలేదక్కడ. ఎవరు పూజిత అంటూ తలుపు దగ్గరకు వస్తున్న రాఘవ గుమ్మం బయట నిలబడిన సుందరరామరాజు గారిని చూడగానే షాక్ కొట్టినట్టు అక్కడే ఆగిపోయాడు. వెంటనే తేరుకుంటూ ఆయన కంట్లో పడకూడదన్నట్టు గుబుక్కున పక్కకు తప్పుకున్నాడు ఆయన. కానీ అప్పటికే రాఘవ వంక చూసేశారు ఆయన. చిరునవ్వుతో 2 చేతులేస్తే నమస్తే అండి అని రాఘవకు చెప్పి, పూజితను నేను లోపలికి రావచ్చా అని అడిగారు. ఈయన ఇప్పుడొచ్చారేంట్రా దేవుడా, మనోజ్ చెప్పకముందే ఈయన్ని అన్ని విషయాలు నాన్నకు చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూనే రమ్మన్నట్టుగా తలూపి లోపలికి నడిచింది పూజిత. రాఘవకు మాత్రం సుందరరామరాజు గారు తన ఇంటికి ఎందుకు వచ్చాడు అన్న కుతూహలం కంటే ఆయన తనని ఎక్కడ గుర్తుపట్టేస్తాడో అన్న అదుర్దానే ఎక్కువగా ఉంది. ఆ అదుర్దాతో రాఘవ మెదడు పనిచేయడం మానేసింది. ఆయనకు ముఖం స్పష్టంగా కనిపించకూడదని ముఖాన్ని కిందకు వాల్చేసుకున్నాడు రాఘవ. సుందరరామరాజు గారు తలవాల్చుకున్న రాఘవంక చూస్తూ, నా పేరు కోసూరు సుందరరామరాజు, నేను బిజినెస్ మ్యాన్ని అంటూ తనని తాను పరిచయం చేసుకున్న రాఘవ ఆయన చూడకుండా అటు ఇటు చూస్తూ, అలాగా అండి, మీరు చాలా పెద్దవారు, అటువంటి వారు మా చిన్న ఇంటికి అని సందిగ్ధంగా అంటూ మళ్ళీ తలవాల్ చేసుకున్నాడు. అయితే పూజిత మీకు నా గురించి ఏమీ చెప్పలేదన్నమాట. నేను అత్రిజకు ఫాదర్ని అని అన్నారు ఆయన. అత్రిజ ఎవరన్నట్టు విస్మయంగా పూజిత వంక చూశాడు రాఘవ. సరిగ్గా ఈ టైంలో ఈయన వచ్చి ప్లాన్ అంతా పాడు చేశాడని మనసులో తిట్టుకుంటూ తండ్రికి ఏదో ఒకటి సర్ది చెప్పాలని నోరు తెరిచింది పూజిత. ఆమెకు అంత అవకాశం ఇవ్వలేదు ఆయన. మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నది మా అమ్మాయి అత్రిజనే కదండి అని గుర్తు చేస్తున్నట్టుగా చెప్పారు. అంతే. పూజిత పళ్ళు బిగబెట్టి సుందరరామరాజు గారి వంక గుర్రుగా చూసింది. సుధీర్ స్నేహితుడి పెళ్ళి అని తెలుసు కానీ అతని పేరు సరిగ్గా గుర్తులేదు రాఘవకి. ఈ మనోజ్ ఎవరా అని ఆలోచనలో పడిన రాఘవ్ని చూసి, మీకు మనోజ్ కూడా తెలీదా? మనోజ్ సుధీర్కి ఫ్రెండ్ అండి, సుధీర్ ద్వారానే మనోజ్కు పూజిత పరిచయమైంది అని రాఘవకు దగ్గరగా చెప్పారు ఆయన. వాళ్ళ అమ్మాయిని చేసుకునే అబ్బాయికి మా అమ్మాయి పరిచయం అవడం ఏంటి? మొన్న కాశీలో ఉండగా భవానీ వదిన సుధీర్ ఫ్రెండ్ పెళ్ళి ఆగిపోయిందని చెప్పింది. దానికి ఈయన ఇంటికి రావడానికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ తన మొహాన్ని దాచుకోవడం మర్చిపోయాడు ఆయన. రాఘవకు దగ్గరగా వచ్చిన ఆయన రాఘవ ముఖం లేక పరిశీలనగా చూస్తూ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని సందేహంగా అన్నారు. చప్పున మళ్ళీ ముఖం కిందకి దించేసుకున్నాడు రాఘవ.
తాను ఇంకా ఊరుకుంటే ఈయన విషయమంతా ఆయన సైడ్ నుంచి నాన్నకు చెప్పేస్తారు అనిపించింది పూజితకు. ఈ పరిస్థితుల్లో మనోజ్ కోసం ఎదురు చూస్తూ ఇంకా ఇంట్లోనే ఉండి నాన్నకు బుక్ అయ్యే కంటే పెదనాన్న ఇంటికి వెళ్ళడం బెటర్ అని మనసులో నిశ్చయించుకుందామా. వెంటనే సుందరామరాజు గారి వైపు అడుగు వేస్తూ, అంకుల్, మేము బయటకు వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాం, మీతో త్వరగా తర్వాత వివరంగా మాట్లాడతామని వెంటనే తండ్రి వైపు తిరిగి, నాన్న మనం బయలుదేరదామా అంటూ తండ్రిని కంగారు పెట్టేసింది. దొరికిందే అవకాశం అన్నట్టుగా. అవును, మనం బయటకు వెళ్ళాలి కదా, తర్వాత మాట్లాడదాం అంటూ లోపలికి వెళ్ళబోయాడు రాఘవ. ఓకే అలాగే, నేను బయలుదేరుతాను. జస్ట్ మిమ్మల్ని మా ఇంటికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. ఈరోజు నా ఒక్కగానొక్క కూతురు అత్రిజ పుట్టినరోజు. సాయంత్రం మా ఇంట్లో గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేశాను. మనోజ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు. నువ్వు కూడా మీ ఫాదర్ని, బ్రదర్ సుధీర్ని తీసుకుని రావాలి అని పూజితను చూస్తూ చెప్పారాయన. ఆయన మాటలు వినగానే శిలలా బిగుసుకుపోయాడు రాఘవ. ఓకే అంకుల్, నా పుట్టినరోజు కూడా ఈరోజే అని చిన్నగా నవ్వుతూ చెప్పింది పూజిత. ఈసారి బిగుసుకుపోవడం ఆయన వంతయింది. అయినా వెంటనే తేరుకుంటూ రియలీ ఏ ఇయర్ అని ఆతృతగా అడిగారు. పూజిత తాను పుట్టిన సంవత్సరం చెప్పగానే పట్టలేనంత ఆశ్చర్యపోతూ, వాట్ ఏ సర్ప్రైజ్, హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా అని గట్టిగా అన్నారు. ఇంకా నమ్మకస్యం కాని వాడిలా నుదుటి మీద చెయ్యి వేసుకుంటూ, గాడ్ ఈజ్ గ్రేట్, వాట్ ఏ క్రియేషన్, నువ్వు అత్రిజ ఒకే రోజు పుట్టారా, ఓ మై గాడ్, అందుకే మీ ఇద్దరికీ మనోజే నచ్చాడన్నమాట అని అరిచినంత పనిచేశారు సుందరరామరాజు. అంతే, అప్పటి వరకు బిగుసుకుపోయిన రాఘవ ఉలికిపాటుతో పూజిత వంక చూశాడు. ఊహించని ఈ పరిణామానికి కిన్నురాలవుతూ, నా పుట్టినరోజుని ఎందుకు చెప్పానురా దేవుడా అనుకుని తలదించుకుంది పూజిత. తన ప్రేమ విషయాన్ని మనోజ్ చేత తండ్రికి చెప్పించాలని వేసుకున్న ప్లాన్ ఇలా అట్టర్ ఫ్లాప్ అవడంతో పూజితకు మతిపోయింది. ఈ హఠాత్ పరిమాణాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలో దిక్కుతోచక, తండ్రికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక తలెత్తి అయోమయంతో పిచ్చి చూపులు చూసిందామె. సరిగ్గా అప్పుడే టక్ 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 అంటూ ఆవేశంతో దూసుకొస్తున్న ఐహీల్ చప్పుడైంది. ముగ్గురు ఒకేసారి తలలు తిప్పి ఆ శబ్దం వచ్చిన వైపు చూశారు. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ తన కోపాన్ని వేసే అడుగుల్లో చూపిస్తున్నట్టుగా పాయింట్ హీల్స్తో నేలను గట్టిగా తన్నుతూ దురుసుగా తండ్రి దగ్గరకు వచ్చింది అత్రిజ. పూజిత వాళ్ళ ఇంట్లో హఠాత్తుగా ప్రత్యక్షమైన ఆమెను చూడగానే ఆయన తడబాటుగా పక్కలకు పారిపోయే దారులేమన్నా ఉన్నాయా అన్నట్టు అటు ఇటు చూశారు. రావలసిన మనోజ్ రాకుండా ఒక్కొక్కరుగా ఇంట్లోకి వస్తున్న రాకూడని వాళ్ళ రాక అతాసురాలై బిత్తరపోయి చూస్తుంది పూజిత. ఈ వచ్చిన కొత్తమ్మాయి ఎవరా అన్నట్టు అత్రిజ వంక ఆసక్తిగా చూస్తున్నారు రాఘవ. కళ్ళని చిట్లించి కోపంగా తండ్రిని చూస్తూ, నువ్వు ఇక్కడికి వచ్చావా, ఈవినింగ్ పార్టీ పనులన్నీ పక్కన పడేసి ఇక్కడ ఈ అమ్మగారిని బొట్టు పెట్టి పిలవడానికి వచ్చావు కదూ అని సుందరరామరాజు గారిని నిలదీస్తున్నట్టుగా అడిగింది అత్రిజ. కూల్ రా నాన్న, కూల్, మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని మెత్తగా అన్నారాయన. కొన్ని క్షణాల క్రితం అచ్చం పూజిత ఆయనతో అన్నట్టుగానే. కూలా, ఎలా డాడ్, నన్ను పెళ్లి చేసుకోబోతున్నవాడు అన్నీ తెలిసి మనోజ్ను తన చుట్టూ తిప్పుకుంటుందంటే దాని మీద నీ కోపం ఎందుకు రావట్లేదు? ఐ కాంట్ అండర్స్టాండ్ డాడ్ అంటూ కోపంగా కస్సుమంది అత్రిజ. ఆమె మాటలు వింటూ తాను పూర్తిగా బుక్ అయిపోయానని అర్థమై ఇక ఏమీ చేయలేని దానిలా తల మీద చెయ్యేసుకుంది పూజిత. ఆమె చేతుల్లో లేకుండా జరిగిన దాన్ని ఎంతకీ వంచవచ్చో అంత ప్రతికూలంగా మొత్తం పూజితే కావాలని చేసినట్టుగా ఉంది అత్రిజ చెప్పడం. నిజంలా కనిపిస్తున్న దీన్నంతటికీ ఎలా ఖండించడం అనుకుంటున్న పూజిత మనసులో దిగులు కమ్ముకుంటోంది. సరిగ్గా ఇదే సమయానికి అక్కడ తనూష్తో కూడా అంతర్మదనం చెలరేగింది. మనోజ్ వంగ కోపంగా చూస్తూ, సరే, నువ్వు అన్నట్టు సుధీర్ చాలా మంచివాడే అయితే నాతో మాట్లాడడానికి తనే రావాలి కానీ అతని తరపున నిన్నెందుకు పంపించాడు అని అడిగింది తనూష. ఎందుకంటే నేను నీ దగ్గరకు వస్తున్నట్టుగా వాడికి తెలియదు కాబట్టి. తెలిస్తే వాడే వచ్చేవాడు. అయినా సుధీర్ నీకోసం ఎంత వెతికాడో తెలుసా? వేరే ఏ అమ్మాయితోనూ క్లోజ్ అవ్వలేదు. మన క్లాస్మేట్స్ ఎవరు కలిసినా నీ గురించే అడిగేవాడు. నీ కోసం అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు మనోజ్. నా కోసం అంత వెతికేవాడైతే ఎవరెవరో అమ్మాయిల బొమ్మల్ని ఎందుకు వేస్తున్నాడు? మొన్న గ్యాలరీలో చూశాను. వేరే అమ్మాయిలతో పరిచయం లేకుండా అంత యాజ్ ఇట్ ఈజ్గా అమ్మాయిల పార్ట్స్ ఎలా వేస్తాడు? వాడికి నేను గుర్తులేను అని పౌరుషంతో ముక్కుపుటాలు ఎగరేసింది తనూష. ఆమె మాటలకి నివ్వెరపోయి చూశాడు మనోజ్. అంటే అమ్మాయిల బొమ్మలు వేస్తే అలాంటి అమ్మాయిలు తెలుసుండాలేదేనా అంటూ ఆశ్చర్యపోయాడు. వెంటనే తలాడిస్తూ, సరే, తను వాడి గురించి నాకు తెలిసింది చెప్పాను, కానీ ఒక్కసారి నువ్వు వాడితో మాట్లాడి చూడు అన్నాడు మనోజ్. తనూష ఇప్పటి ఆహార్యం చూశాక ఈరోజు సుధీర్ తండ్రి ఆ రోజు భాస్కర్రావు గారి తిట్టబట్టి తన స్టైల్ మార్చుకుంది అంటే సుధీర్ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద ఇష్టం ఉండబట్టేగా. ఒకసారి వీళ్ళు ఓపెన్గా మాట్లాడుకుంటే సెట్ అయిపోతుందిలే అనుకున్నాడు మనోజ్. అందుకే సుధీర్ ఫోన్ నెంబర్ చెప్తాను, ఫీడ్ చేసుకో అన్నాడు. వాడి నెంబర్ నా దగ్గర ఉందిలే అని బెంకంగా చెప్పింది.
ఆమె మాటల్లో అనుకూలత కనిపించి తృప్తిపడ్డాడు మనోజ్.